రాష్ట్ర ప్రభుత్వం జూన్ 18 లోపు నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయని పక్షంలో 18వ తేదీన ఆమరణ నిరాదీక్షకు కూర్చుంటానని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాలల వరకు నిరుద్యోగుల పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం రోజున జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తుందనని నిరుద్యోగులు వేచి చూశారని అన్నారు. వెంటనే అన్ని నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. ఈసారి చచ్చేదా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేదా తేల్చుకుంటామని అన్నారు. జాబ్ క్యాలెండర్ వెంటనే మీడియా ప్రజలకు మీడియా ముఖంగా మీడియాకు మేము చేతులు జోడించి మేము మొక్కుతా ఉన్నాం. మా సమస్యను ప్రభుత్వ దృష్టికి, ఈ ప్రజల దృష్టికి మేము 17 నెలల నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమస్యను మీరు అందరి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి, దీన్ని లైవ్ కాస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సమస్య ఏంటంటే 17 నెలల నుంచి మేము వెయిట్ చేసినాం. ఉద్యోగ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేసినాం. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. ఎస్సీ వర్గీకరణ అన్నారు, ఎస్సీ వర్గీకరణ లేదు. మే 1 మేము నోటిఫికేషన్ విడుదల చేస్తా అన్నారు, అది కూడా లేదు. కాబట్టి మేము అందుకనే ఇప్పుడు మరో తెలంగాణ ఉద్యమానికి మేము జూన్ 2 వరకు కూడా మేము వెయిట్ చేసినాం. మేము ఒక్క నోటిఫికేషన్ వస్తుందేమో మేము వెయిట్ చేసినాం, కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. కాబట్టి ఇక మేము పోరాటం చేయకపోతే మాకు ఉద్యోగాలు రావని చెప్పేసి మాకు కూడా అర్థమైంది. కాబట్టి ఈ తెలంగాణ గడ్డ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం ఉద్యమాలు చేసి మళ్ళీ ఉద్యోగాలు సాధించడం మాకు కొత్త కాదు. ఉద్యోగాల కోసం మరో ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అనేది ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము మొదలు పెడుతున్నాం. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని లైబ్రరీలో, అన్ని స్టడీ హాల్స్లో బాయ్కాట్ స్టడీ హాల్స్, బాయ్కాట్ ఇన్స్టిట్యూట్స్, బాయ్కాట్ అన్ని లైబ్రరీస్ కూడా బాయ్కాట్ చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు నేను పిలిపిస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మీరు ఇప్పటికైనా జూన్ 18 వరకైనా మీరు మా యొక్క సమస్యని మీరు పరిష్కారం చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని, చేయకపోతే మాత్రం ఈసారి 100 మందితో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి, ముఖ్యంగా నిరుద్యోగ యువత అందరూ కూడా ఏకమవ్వాలని చెప్పేసి, ముఖ్యంగా అన్ని కుల సంఘాల నాయకులు, అన్ని విద్యార్థి సంఘాల నాయకులు మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి, మా నిరుద్యోగ యువత అండగా నిలబడాలని చెప్పేసి అందరం ఏకమై మళ్ళీ ఈ ఉద్యమాల కోసం ఏదైతే ఈ మరో తెలంగాణ ఉద్యమం మొదలైందో ఈ ఉద్యమానికి మీరందరూ మద్దతు ఇచ్చి మాకు నోటిఫికేషన్ విడుదల చేసే వరకు మాతో తోడుగా నీడగా ఉండి మమ్మల్ని సాధించే వరకు మమ్మల్ని గమ్యాన్ని చేరవేస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా చేతులు జోడించి మేము వేడుకుంటా ఉన్నాం. నోటిఫికేషన్ వెంటనే